ఒకప్పుడు అంటే 80s 90sలో మనం చిన్నగా ఉన్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఖచ్చితంగా ప్రాపర్గా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కూర్చొని తినేవాళ్ళం. కానీ రాను రాను వస్తూ ఉన్న కొద్దీ మన బాడీ యాక్టివిటీ తగ్గిపోయిన తర్వాత నైట్ డిన్నర్ మోస్ట్లీ అందరు స్కిప్ చేసేస్తున్నారు, లైట్ ఫుడ్ తీసుకుంటున్నారు, లేదా 6 తర్వాత అసలు ఫుడ్ తినడం మానేస్తున్నారు. అప్పుడు ఎందుకు తినేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు తినట్లేదు అంటే అప్పుడు ఫిజికల్గా మనకి చాలా వర్క్ ఉండేదండి. పిల్లలు కూడా బయటికి వెళ్ళి చాలా ఆడుకునే వాళ్ళు, అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అన్నం పెట్టగానే తిని పడుకునే వాళ్ళం. అంతెందుకు అప్పట్లో మనం ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రైసే తినేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళం కదా. కానీ ఇప్పటి పిల్లలు తిండి తక్కువే, ఆటలు కూడా తక్కువే. సో డైలీ కుదరకపోయినా అట్లీస్ట్ పిల్లల్ని బయటికి పంపించి సాటర్డే సండే అన్న ఆడిపించడానికి ట్రై చేయండి. ఎప్పటిలాగానే మీకోసం 2 వంటకాలతో రెడీగా ఉంది. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మిస్ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం వండుకోబోతుంది దాల్ గోష్ అండి. మామూలుగా మనం దాల్చా చేసుకుంటాం కదా, అలాగే అన్నమాట. సో దానికోసం మనకి మెయిల్ వచ్చింది, లక్కీ మెయిల్ రాశారు. హలో స్వప్న గారు. హాయ్ లక్కీ అక్క, నా కోసం మా ఫ్రెండ్ దాల్ గోష్ అని చెప్పి ఒక రెసిపీ తీసుకొచ్చింది అక్క, చాలా బాగుంది, అయితే మీకోసంలో మీరు చేసి చూపించండి, చాలా మందికి నచ్చుతుంది అని చెప్పేసి రెసిపీ పంపించారు లక్కీ మనకి. తప్పకుండా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ పంపిస్తే చాలా బాగుంటుంది. లక్కీ, మీరు పంపించిన రెసిపీని ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. దాల్ గోష్ చేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయండి. మన దగ్గర దాల్చా చేస్తాం కదా, దాల్చాకి అయితే చింతపండు గుజ్జు వేసుకుంటాం కొంచెం పుల్లదనం కోసం. మనకు అన్నిట్లో కొంచెం ఆ పులుపు తగిలితేనే నచ్చుతుంది. ఇది మనం నార్త్ స్టైల్లో చేస్తున్నాం. ఇందులో చింతపండు గుజ్జు కానీ నిమ్మరసం ఏం వేయం, టమాటా వేస్తాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కారం, ధనియాల పొడి, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించుకున్న శనగపప్పు, 1/2 కిలో మటన్, దానిలో కూడా కొంచెం ఉప్పు, పసుపు వేసి నేను ఒక 6 విజిల్లు పెట్టాను. చక్కగా మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేసుకోవడానికి మసాలా దినుసులు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మనకు కావాలి. సో సింపుల్గా మనం దాల్ గోష్ చేస్తున్నాము. అదే దాల్చా లాగా చేసుకోవాలి అనుకుంటే మనం అందులో వెజిటేబుల్స్ కూడా వేసుకుంటాం. సొరకాయ కంపల్సరీగా వేసుకుంటాం. మీకు ఇందులో కొంచెం ఎక్స్ట్రాగా చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి, కాకపోతే సింపుల్గా ఇలా ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా చేయాల్సింది ఏంటంటే పొయ్యి మీద గిన్నె పెట్టాను, నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఫస్ట్ నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవి నూనెలో వేగాలి. ఆ మంచి మసాలా ఫ్లేవర్ రావాలన్నమాట. ఇప్పుడు ఎండుమిరపకాయలు నల్లగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేయాలి. ఎండుమిరపకాయల మటుకి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇప్పుడు ఉల్లిపాయల్లోనే మనం ఉప్పు వేసేసుకుందాం. కాస్త పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలన్నమాట. మా
ఇంట్లో అయితే మటన్ కర్రీ చేసినప్పుడు మా అత్తమ్మ బోటి చారు పెడుతుంది, చాలా చాలా బాగుంటుంది. అందులో కూడా కొంచెం బియ్యం పిండి వేసి చేస్తామన్నమాట బోటి చారు అని చెప్పేసి. అండ్ నాకు, మా హస్బెండ్కి, మా అత్తమ్మకేమో మటన్ అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం మా హస్బెండ్కి నేను వండి పెట్టింది అయితే మటన్ కర్రీయే. హస్బెండ్ అంటే గుర్తొచ్చింది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే మీరు నమ్ముతారా అండి? నేను 100% నమ్ముతా. ఎందుకంటే మా కజిన్ ఒక అబ్బాయి ఫస్ట్ 4 years బ్యాక్ ఒక అమ్మాయిని చూశాడు. ఇంకా మంచి అమ్మాయి దొరుకుతుందేమో చూద్దాంలే, నాకు బీటెక్ చదువుకున్న అమ్మాయే కావాలి, ఇద్దరం కలిసి ఫారెన్ వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు అని ఒక ప్లాన్లో ఉన్నాడనమాట. 4 years నుండి ఆ అమ్మాయి ఈ అమ్మాయి, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని వెతుకుతూనే ఉన్నాడు. లాస్ట్కి ఎక్కడ ఎవ్వరు నచ్చక మళ్ళీ ఆ అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ అయింది. అట్లా చాలా మందిని చూశానండి. ఎవరెవరినో చూస్తారు, లాస్ట్కి ఫస్ట్ చూసిన వాళ్ళని చేసుకుంటారు. లేదా అసలు వద్దు, చిన్నప్పటి నుండి మేము చూస్తున్న సంబంధమే మాకు వద్దు 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 అనుకుంటారు, లాస్ట్కి వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో ఆల్రెడీ నిర్ణయిస్తాయని చాలామంది అంటారు, అండ్ అది నిజం కూడా. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, కొంతమంది పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుట్టేస్తారు, వాళ్ళు కూడా పెద్దగా అయిన తర్వాత నిన్నెందుకు చేసుకున్నానో, ఫస్ట్ చూసిన సంబంధం చేసుకుంటే బాగుండేది, వాళ్ళని చేసుకుంటే బాగుండేది, నా లైఫ్ ఇంకోలా ఉండేది అని చెప్పి అసలు పనికిరాని మాటలు మాట్లాడి నిజంగా దాని గురించి ఫైట్ చేసుకుంటారు. పెళ్ళికి ముందు సంబంధాలు వెతకడంలో తప్పు లేదండి. వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు కరెక్ట్ కాదు, వాళ్ళు కరెక్ట్ ఏమో అనుకోవడం మటుకి అస్సలు కరెక్ట్ కాదు. పెళ్ళి అయిపోయింది, మనం లైఫ్ పార్ట్నర్స్ అయిపోయాము. సో ఎవరికైనా తప్పులు చేస్తూ ఉంటారు, పొరపాట్లు మాట్లాడుతూ ఉంటారు. ఉన్న దాంట్లో ఎలా వెళ్ళాలి, ఉన్న దాంట్లో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, మన మనిషిని మనం మార్చుకుంటే ఎంత బాగుంటుంది, అలా ఆలోచించవచ్చు కదా. అంటే నాకు అనిపించింది, నేను మీతో చెప్పానమాట. నేనైతే ఫుల్ హ్యాపీ. నాకు రాజేష్కి నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. మటన్ చూస్తే ఈ టాపిక్ గుర్తొచ్చిందనమాట. సో ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి వేసాం, అంతా చక్కగా వేగింది. సో ఇప్పుడు ఉడికించిన మటన్ ఇందులో వేసేస్తున్నాను. దాల్చాకైనా దాల్ గోష్కైనా మటన్ బోన్తో తీసుకుంటేనే బాగుంటుందండి. ఎప్పుడైనా చక్కగా ఉడికించుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇందులోనే డైరెక్ట్గా వేస్తే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. మటన్ తినము వద్దు అనుకునే వాళ్ళు సేమ్ ప్లేస్లో మీరు చికెన్ కూడా వేసుకోవచ్చు. చికెన్ కూడా టేస్టీగానే ఉంటుంది. దీనికి ఖచ్చితంగా శనగపప్పుని ముందుగా ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, కాస్త పసుపు వేసి కొద్దిగా ఒక సగం స్పూన్ నూనె వేసి నేను ఉడికించాను. పప్పు కూడా మెత్తగా అయిపోవాలన్నమాట. ఒక 3 విజిల్లు పెడితే శనగపప్పు ఉడికిపోతుంది. అయితే మటన్ని తాలింపులో వేసేసాం కదా, ఇప్పుడు కొంచెం ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న టమాటాని కట్ చేసి వేసాను. ఇంకా ఇదే పులుపు, ఇందులో మనం చింతపండు గుజ్జు కానీ నిమ్మరసం కానీ ఏం వేయట్లేదు. ఉప్పు ఆల్రెడీ వేసాను. మళ్ళీ మనం టేస్ట్ చూసుకొని కావాలి అంటే ఉప్పు కొంచెం యాడ్ చేద్దాం. కారం, అలాగే ధనియాల పొడి. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఉడికించుకున్న శనగపప్పు వేసేయాలి. కొంచెం వాటర్తోనే వేసేయాలి. సాంబార్ చేసుకుంటాం కదా, అదే కన్సిస్టెన్సీలో చేసుకోవాలన్నమాట. కాకపోతే మనం దాల్ గోష్ చేస్తే కనుక ఈరోజు పొద్దున పూట లేదా నైట్కి ఫినిష్ చేసేస్తే అయిపోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో పులుపు అవేమీ వేయం కాబట్టి నెక్స్ట్ డేకి మనం ఉంచుకోలేము, పాడైపోతుంది. అదే దాల్చా అనుకోండి ఉంటుంది, ఈరోజు చేసింది రేపటి వరకు, రేపు నైట్ వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే మనం అందులో ఎక్కువ చింతపండు వేసి ఉడికిస్తాం బాగా. సో మసాలాలు కూడా ఇంకా ఎక్కువ వేస్తాం కాబట్టి తొందరగా పాడవదు. ఇది మటుకి ఈరోజు నైట్ వరకు ఫినిష్ చేసేసుకుంటే అయిపోతుంది. టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో హ్యాపీగా తినొచ్చు. ఒకవేళ ఇంట్లో మటన్ కర్రీ మిగిలినా, చికెన్ కర్రీ మిగిలినా కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. కాస్త శనగపప్పుని ఉడికించుకొని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే ఎక్కువ క్వాంటిటీ ఉండనప్పుడు కొంచెం శనగపప్పు లేదా ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది అండ్ ఆ నాన్ వెజ్ ఫ్లేవర్ కూడా మనకి తగులుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 ఉడుకులు వస్తే సరిపోతుంది. ఎందుకంటే శనగపప్పు ఆల్రెడీ ఉడికింది, మటన్ని కూడా చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. మటన్ ఉడికేటప్పుడు మటుకి కొంచెం నూనె, పసుపు, ఉప్పు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉడికిస్తే చప్పగా ఉండదు. మటన్ని ఎప్పుడు కూడా కుక్కర్లో వేసేసి ఏం వేయకుండా ప్లెయిన్గా ఉడికిస్తే మటుకి ముక్క ఉడికిన తర్వాత ఎన్ని మసాలాలు వేసినా సరే ముక్కకి పట్టుకోదు. అందుకే కనీసం ఉప్పు అయినా వేస్తే ఆ ఉప్పు ఫ్లేవర్తో చక్కగా చప్పగా ఉండకుండా మటన్ అయినా చికెన్ అయినా బాగుంటుంది. ఈరోజు మటన్ తెచ్చుకున్నాం అనుకోండి, చికెన్ తెచ్చుకున్నాం, సడన్గా వండడం కుదరకపోతే కనుక ఏం లేకుండా కొంచెం నూనె, ఉప్పు,
పసుపు వేసి కలిపేయండి. నెక్స్ట్ డే మనం ఫ్రై కావాలి అన్నా, కర్రీ కావాలి అన్నా, స్టార్టర్స్ చేయాలి అన్నా ఏదైనా చేసుకోవచ్చు. అదే మనం అన్ని మసాలాలు కలిపితే కొన్ని రెసిపీసే చేసుకోవచ్చు. ఉప్పు, పసుపు, నూనె కలిపితే పాడవదు అండ్ చాలా రెసిపీస్కి యూజ్ అవుతుంది. ఇది మంచి టిప్, మీకు యూజ్ చేసుకోండి. సో ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఉడికే లోపల నేను బౌల్ని రెడీగా పెట్టుకుంటాను. ఇలా దగ్గరగా ఉడకాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, ఎంత మంచి అరోమా అండి, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్. అసలు చపాతీతో కూడా బాగుంటుంది. చక్కగా బౌల్లో వేసుకొని స్పూన్తో కూడా తినేయచ్చు. ఇందులో మీరు కావాలి అంటే కొంచెం ఆకుకూరలు ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే మెంతి కూర అలా యాడ్ చేసినా కూడా బాగుంటుంది. ఆకుకూరలు కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటే గనక. సొరకాయ వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, ములక్కాయ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. మటన్ మటుకి మంచిగా ఉడకాలి, సాఫ్ట్గా ఉడికితేనే బాగుంటుంది. చూడండి, పట్టుకుంటే ఇలా వచ్చేయాలి. పైనుండి కొంచెం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దాల్ గోష్ తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ మెయిల్ కూడా చదివేసుకుందాం. దాల్ గోష్ తయారీ విధానం: ముందుగా గిన్నెలో నూనె వేడి చేసుకొని జీలకర్ర, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు కాస్త వేగాక పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగాక పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాక ఉడికించిన మటన్ ని వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత అందులో టమాటా ముక్కలు, కారం, ధనియాల పొడి వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని కూడా వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన దాల్ గోష్ రెడీ అవుతుంది. మంజుల గారు నెక్స్ట్ మెయిల్ మనకి రాశారు. హలో స్వప్న. హాయ్ మంజుల గారు. స్వప్న గారు, మనం ఎక్కువగా ఫైబర్ తింటే బాడీకి చాలా మంచిదని మన అందరికీ తెలుసు. ప్రోటీన్ గురించి మీరు ఎక్కువగా రెసిపీస్ చేస్తున్నారు. మంచి ఫైబర్ కలిగి ఉన్న వంటకాలు ఏమైనా చేయొచ్చు కదా, పంకిన్, స్ప్రౌట్స్ అలా అని చెప్పి మనకి మెయిల్ రాశారు. మంజుల గారు, నిజంగానే పంకిన్లో చాలా మంచి ఫైబర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో పంకిన్ తీసుకుంటే చాలా మంచిది. అలాగే స్ప్రౌట్స్ మనం రెగ్యులర్గా తినడం కాకుండా పంకిన్, స్ప్రౌట్స్ రెండు కలిపి రోటీ చేస్తే సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? లేదా? ఈరోజు నేను చేసి చూపిస్తాను, చూడండి. గుమ్మడికాయలోనే మనకి బటర్నట్ స్క్వాష్ అని దొరుకుతుంది అనమాట. ఇది సేమ్ మనకి గుమ్మడికాయలానే ఉంటుంది, కాకపోతే ఇంకా స్వీట్గా, క్రీమీగా ఉంటుంది. సూప్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. అయితే జస్ట్ నేను క్లింగ్ ర్యాప్తో మొత్తం ర్యాప్ చేసి కుక్కర్లో కొంచెం నీళ్లు వేసి 3 విజిల్లు పెడితే చక్కగా ఉడికిపోయింది. ఇందులో కొంచెం సీడ్స్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా పిల్లలకి మనము సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని బాయిల్ చేసేసి కొంచెం ప్యూరీ చేసి ఇస్తే కనుక చాలా బాగుంటుంది. ఇందులో ఉప్పు కానీ, షుగర్ కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలా డైరెక్ట్గా మనం ప్యూరీ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. డైరెక్ట్గా పిల్లలకి మనకి ఫుడ్ దొరుకుతుంది అనమాట. మనం ఫారెన్లో ఉంటే కనుక బాక్స్లో చిన్నగా పెట్టిస్తారు. బనానా, క్యారెట్, బీన్స్, అలాగే చాలా అన్ని వెజిటేబుల్స్ని ముందే ప్యాక్ చేసి ఇస్తారు. చాలా మందికి అలా పెడుతూ ఉంటారు. కానీ డైరెక్ట్గా ఇలా వెజిటేబుల్స్ తీసుకొని మనం బాయిల్ చేసి పెట్టొచ్చు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను, వినండి. ఉడికించిన గుమ్మడికాయ, గోధుమ పిండి, స్ప్రౌట్స్, పసుపు, వాము, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, రొట్టె చేసుకోవడానికి పైన చల్లుకోవడానికి గోధుమ పిండి అనమాట. సో లోపల ఉన్న గుజ్జు ఫస్ట్ తీసుకుందాం. స్పూన్తో అంటే వచ్చేస్తుంది. మెత్తగా ఉడికిపోయింది. జస్ట్ ఇట్లా సో ఇంత సరిపోతుంది మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి. ఇందులో కాస్త వాము, అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసి ఇప్పుడు చక్కగా మ్యాష్ చేసుకోవాలి. పిల్లలు వెజిటేబుల్స్ తినరు అంటారు, కానీ మనం ఇలాంటివి చేసిస్తే అసలు వాళ్ళకి తెలియదు. మనం కూడా
కొంచెం డిఫరెంట్గా రిలీఫ్ ఉంటుందండి. ముందు రేపు మార్నింగ్ బాక్స్లో మీరు ఇలాంటి కట్టించాలనుకోండి, సో నైటే పిండి తడిపేసి క్లింగ్ ల్యాప్లో వ్యాప్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్సి పిల్లలకి చకచకా చపాతీలు చేసి ఇచ్చేయచ్చు. ఇలాగే మీరు బీట్రూట్ని బాయిల్ చేసి చేయొచ్చు, క్యారెట్ని బాయిల్ చేసి చేయొచ్చు, మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసి చేయొచ్చు, పాలకూర చేయొచ్చు. చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసి చపాతీలు చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఒక పచ్చిమిర్చి వేసేస్తే ఇంకా మీకు పచ్చడి కానీ పక్కన కూర కానీ ఏం అవసరం ఉండదు. సో ఇదంతా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ గుజ్జుకి సరిపడా గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ తడపాలన్నమాట. నీళ్ళు ఏం అవసరం లేదు, ఈ గుజ్జులో నుండి వచ్చే తేమనే సరిపోతుంది. సో కొంచెం కొంచెం పిండి వేస్తూ తడుపుకోవాలి. పిండి ఇంత కొలత అనేది నేను చెప్పలేను, నేను కూడా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ తడుపుకుంటాను అంతే. సేమ్ మీరు గుమ్మడికాయని బాగా ఉడికించుకొని గుజ్జు తీసి దాన్ని ఇడ్లీలు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. గుమ్మడికాయ మనకి 2 రకాలుగా, బూడిది గుమ్మడికాయ ఉంటుంది, అలాగే దీన్ని గుమ్మడికాయ, గుమ్మడి పండు అంటారు. ఉండడమే మనకి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంటుంది, మంచి కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి పిండిని కొంచెం గట్టిగానే తడుపుకోవాలి, ఎందుకంటే కాసేపు పక్కన పెట్టేస్తే మళ్ళీ కాస్త సాఫ్ట్గా అవుతుంది. ఇందులో కావాలి అంటే మీరు 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొత్తిమీర వేయడం మర్చిపోయాను, కొంచెం యాడ్ చేసి మంచిగా తడుపుతాను. ఇందులో మనం వాము, ఉప్పు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, చాలా బాగుంటుంది. ఇదిగోండి పిండి ముద్ద తడిపేసాను. ఒక్కసారి హ్యాండ్స్ క్లీన్ చేసుకొని రౌండ్గా రొట్టెలు చేద్దాం. ఇందాక మనం తడిపి పెట్టుకున్నాం కదా, గుమ్మడికాయతో పిండి తడిపాము. ఇప్పుడు స్ప్రౌట్స్ రెడీగా ఉన్నాయి నా దగ్గర. ఇందులో జస్ట్ పిండిని ఇలా ముంచేయండి, అద్దేయండి. ఎంత వస్తే అంతే పిండికి. మనం తీసుకున్న స్ప్రౌట్స్లో ఉలవలు, పెసళ్ళు ఉన్నాయి. మీ దగ్గర ఏముంటే అవి, ఇవే కావాలని ఏం లేదు. కాస్త పొడి పిండి, మరీ ఎక్కువ వేయద్దు, లైట్గా కింద అంటుకోకుండా ఉండడానికే ఇలా జస్ట్ ప్రెస్ చేసేయండి. ఒకసారి రోలింగ్ పిన్తో ఇలానండి. మరీ సన్నగా ఉండకూడదు, కొంచెం లావుగానే ఉండాలి. మరీ సన్నగా అవ్వదు కూడా. మనకి స్ప్రౌట్స్ అన్నీ బయటికి రాకుండా ఉండడం కోసం ఒత్తుకోవడమే. పూరీ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంకొకటి కూడా చేసేస్తాను. డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు, కూర ఉండాలి అని ఏం లేదు. ఎందుకంటే ఇందులో మనం వాము వేసాము, కొంచెం మనం ఫ్లేక్స్ చేసి వేసాము. గుమ్మడికాయ లైట్ తీయదనంతో చాలా బాగుంటుంది. ఇది జొన్న రొట్టెలు చేసేటప్పుడు చాలామంది మధ్యలో ఇలా వచ్చేస్తుంది, హోల్స్ పడుతున్నాయని కంప్లైంట్ చేస్తారు. రొట్టెలు చేసేటప్పుడు ఎప్పుడు ఇక్కడ తగలకుండా ఫింగర్స్ని ఇలా లేపి నొక్కుతూ తిప్పాలన్నమాట. సో అక్కడెక్కడ ఇంకా హోల్ పడకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చేసేసాం కదా. ఇప్పుడు నెయ్యి, నూనె, బటర్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం నెయ్యితో కాలుస్తున్నాను.
ఫస్ట్ నెయ్యి వేస్తే కనుక మాడిపోతుంది. ఫస్ట్ కొంచెం కాలిన తర్వాత అప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ కాస్త కాలాక రెండో వైపు తిప్పుకోవాలి. చపాతీ కాల్చిన, పుల్కా కాల్చిన ఫస్ట్ ఒక సైడ్ లైట్గా మార్క్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇలా రెండో వైపు తిప్పుకొని అటు సైడ్ కూడా ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫస్ట్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. తర్వాత మనం నూనె వేసుకున్నా, నెయ్యి వేసుకున్నా ఏం కాదు. ఇదంతా వేడిగా లేదు, నేను ఫింగర్తోనే తిప్పేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి వేయండి. పిల్లలకైతే చక్కగా కొంచెం ఎక్కువ నెయ్యి వేసి కాల్చివ్వండి. సాధ్యమైనంత మటుకి ఆవు నెయ్యి ఇవ్వడానికి ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆవు నెయ్యి చాలా మంచిది. అటు ఇటు తిప్పి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే. ఈ మిగిలిన రెండు కూడా అలాగే కాల్చేసుకుంటా. ఈలోపు మరొకసారి తయారీ విధానం మీరు చూసేయండి. స్ప్రౌట్స్ పంకిన్ రోటీ తయారీ విధానం. ముందుగా ఉడికించుకున్న గుమ్మడికాయ లోపల గుజ్జు తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. అందులోనే చిల్లీ ఫ్లేక్స్, పసుపు, ఉప్పు వేసి మ్యాష్ చేసుకుని తగినంత గోధుమ పిండి వేసి ముద్దలాగా చేసుకొని కాస్త కొత్తిమీర కూడా వేసి కలిపి రౌండ్ గా ఉండ చేసుకొని స్ప్రౌట్స్ లో అద్ది చపాతీ కర్రతో రోల్ చేసుకొని పాన్ లో కాస్త నెయ్యి సహాయంతో రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే స్ప్రౌట్స్ పంకిన్ రోటీ రెడీ అవుతుంది. చక్కగా రెండు వైపులా కాల్చుకోవడమే. సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టిస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న దాల్ గోష్ కూడా తెచ్చేసుకున్నాం. సో ఇదన్నమాట ఈరోజు మీకోసంలో మనం వండుకున్న 2 రకాల వంటకాలు. అయితే మీకు కూడా ఇలాంటి మంచి వంటకాలు కావాలి అంటే మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ దగ్గర ఉన్న రెసిపీస్ మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallemala.com. మళ్ళీ సరికొత్త టేస్టీ వంటకాలతో కలుద్దాం మీకోసంలో. ఇప్పటివరకు చూస్తూ ఉండండి అండ్ చక్కగా తినండి, హెల్దీగా ఉండండి, వర్కౌట్ మటుకి అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్.